తల్లి ఏం పేరమ్మా, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి, శారద పేరు. ఓకే. ఏ ఏరియా అమ్మా? ఇది నగరంపాలెం అంటే రఘురామ నగరం. ఓకే. పశ్చిమ నియోజక పరిధిలోకి వస్తుందా? అవునండి, పశ్చిమ నియోజకవర్గం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా మాధవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడుదల రజని పోటీ చేయబోతున్నారు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? మీరెవరికి వేయాలనుకుంటున్నారు? టీడీపీకేనండి, మాధవి గారికే వేస్తాం. ఆమె చేసిన మంచి పనులు ఇక్కడ మామూలుగా స్థానికురాలు ఆమె. మాకేదైనా సమస్య వచ్చినా ఏదైనా సరే ఒక 10 నిమిషాల్లో ఆమె వచ్చేసిద్ది. మామూలుగా మేము గనక ఇంతమంది ఉన్నామండి, ఇలా పరిస్థితి జరిగింది అని అంటే 10 నిమిషాల్లో ఆమె రాగలదు. విడుదల రజని ఎక్కడదండి, చిలకలూరిపేట నుంచి వచ్చింది. ఆమెకి ఈ ఏరియాకి రమ్మంటే ఎవరినొకళ్ళని వెంట పెట్టుకొని ఎవరినొకళ్ళని కనుక్కోనో ఎక్కడ అది ఏంది అనేది వివరం తెలుసుకోవాలి ఆమె. ఈమె అలా కాదుగా, ఇక్కడ ఉండామా ఏదైనా సరే 10 నిమిషాల్లో రాగలదు. మేము మామూలుగా ఏమన్నా చెప్పినా చేసినా ఎవరో ఎమ్మట పెట్టుకొని వస్తే నువ్వు తెలుసుకునేదానికన్నా సొంతగా వచ్చేదానికి తేడా ఉంది కదండి. మేము ఏదైనా సరే టీడీపీకే వేస్తాము, మాకు నమ్మకం అది. అయితే ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి గల్లా మాధవికి రాజకీయ అనుభవం లేదు, ఆమె కొత్త. ఆమె అటుపక్క ఉన్నటువంటి వ్యక్తి అని విడుదల రజని ఆల్రెడీ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆమెను ఢీ కొట్టలేదేమో, గల్లా మాధవి కొత్త కదా అంటున్నారు. పుడతానే అందరు నేర్చుకుంటారండి. ఇప్పుడు స్టార్టింగ్లో మాధవి ఎలాగో రజనీ కూడా అలాగేగా. ఆమె ఏమైనా ముందు నుంచి నేర్చుకొని వచ్చిందా? ఇప్పుడు పుట్టిన పిల్లోడికి మనం చెప్తేనేగా అన్ని తెలుసుకునేది. మన సొంతగా తెలివితేటలు ఎవరికి ఉండవు. రజనీ ఎలా నేర్చుకుందో మాధవి గారు కూడా అలాగే నేర్చుకుంటారు. దాంట్లో చెప్పేదే ఉందండి, ఒకసారి చూస్తేనే కదా ఏదైనా సరే. మాధవి ఏమైనా గొప్ప కాదు, రజనీ గొప్పని కాదు కదా. ఇప్పుడు అదే దారిలోకి మాధవి గారు కూడా నడుస్తారు. మాధవి గారి గురించి మీకు తెలుసా అమ్మా? అంటే ఇక్కడ ఎన్నికలు రాకముందు ముందు తెలుసా ఏం చేస్తుంటారు ఏంటి అనేది? ఆమె డాక్టర్గా అండి, ఉచిత వైద్యశాల కూడా పెట్టారు. ఏదైనా సరే ఉచితంగా మంచి చెడ్డ అనేది చూసి ప్రజలకు అందుబాటులో ఉండామా. మాకు తెలవకపోయినా సరే పలానా హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లోకి వెళ్తే మాధవి గారు ఉండారు, మంచిగా చూస్తారు, డబ్బులు లేకుండా ఫ్రీ వైద్యం చేస్తారు అనేది టాక్ వచ్చింది కండి. దానివల్ల మాధవి గారికి మేము ఓటేయాలనుకుంటున్నాం. మరి రాజకీయాలు వచ్చాక మనుషుల మనస్తత్వాలు మారుతాయి అని ఒక ప్రచారం ఉంది. మరి మాధవి గారు కూడా మారతారంటారా, లేదా సేవా కార్యక్రమం కొనసాగుతారంటారా? అలాగేం లేదండి, ఇంకా జనంలోకి వచ్చిన తర్వాత మంచిగా ఉండాలని ఇంకా అనుకుంటారు. ఎందుకు మారతారండి? రాజకీయం వచ్చిన తర్వాత ఇంకా మనుషుల్ని దగ్గర చేసుకోవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళతో అండగా ఉండాలి అని చెప్పే కదండి జనంలోకి వచ్చింది. ఎందుకు మారతారు? అలాగేం ఉండదు. అయితే మాధవి గారు మీకు కొండంత అండకుంటారా నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉందండి. మేము ఆమెకే ఓటేయాలనుకుంటున్నాం. మాధవి గారు మాకు అండగా నిలుస్తారనుకుంటున్నాం, మా సమస్యలు పరిష్కరిస్తారనుకుంటున్నాం, మాకు అండదండగా ఉంటుందని మేము అనుకుంటున్నాం.